సినిమా భారీ హిట్ అయితే తప్ప 100 కోట్ల కలెక్షన్ రావడం కష్టం. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈజీగా 100 కోట్ల మార్క్ క్రాస్ చేసేస్తున్నారు. తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఇటీవల ఏ అవినీతి అధికారిని తట్టినా 100 కోట్ల పైబడే లెక్క తేలుతోంది. దీంతో తెలంగాణలో ఏసీబీ దాడులు హాట్ టాపిక్ గా మారాయి. గతంలో లక్షలకే పరిమితమైన అక్రమ ఆదాయం 100 కోట్లకి ఎలా చేరింది? అధికారులు ఇంతగా చెలరేగిపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ ఆఫీస్లో పెద్ద హోదా, లక్షల్లో జీతం అయినా కూడా ఇంకా సంపాదించాలన్న కక్కుర్తి. దీంతో పనుల కోసం వచ్చేవారిని జలగల్లా పీడిస్తున్నారు. అడిగినంత ఇవ్వకపోతే పనులు బిల్లులు ఆపేస్తున్నారు. ఇలాంటి లంచగొండులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా దూకుడు కొనసాగిస్తోంది తెలంగాణ ఏసీబీ. లేటెస్ట్ గా జలమండలి అధికారి అనంతలక్ష్మి కుమార్ అక్రమ ఆస్తుల గుట్టని కదిలించింది. 8 ప్రాంతాల్లో 15 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు లక్ష్మీకుమార్కి 100 కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్టు గుర్తించారు. లక్ష్మీకుమారే కాదు, ఈ మధ్య ఏ అధికారిని కదిల్చినా 100 కోట్ల అక్రమాస్తుల డొంక కదులుతోంది. కొందరు అధికారుల ఆస్తులు చూస్తే వీరు ప్రభుత్వోద్యోగం చేస్తున్నారా లేక కార్పొరేట్ కంపెనీలు నడుపుతున్నారా అనే సందేహం వస్తుంది. అంతలా ఉంటున్నాయి వీరి ఆస్తులు. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ సంపాదనలు, లంచాల వ్యవహారాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ వరుస దాడులతో సంచలన విషయాలు వెలికితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పలువురు అధికారులపై నమోదైన అక్రమాస్తుల కేసులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు లక్షల్లో ఉన్న అక్రమాస్తుల లెక్కలు ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని దాటుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఏసీబీ నిర్వహించిన దాడులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏకంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు 100 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని గుర్తించారు. ఈ దాడుల్లో 40 లక్షల నగదు, 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ శాఖ డిప్యూటీ కమిషనర్ మూడ్ కిషన్ కేసులో కూడా భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడ్డాయి. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది. సంగారెడ్డి సమీపంలో ఉన్న 31 ఎకరాల భూమి విలువే సుమారు 60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తన డ్రైవర్ పేరుతో బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీజీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ఎరుగు ఇంటిపై జరిగిన దాడుల్లో కూడా భారీ ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు 100 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తుల్ని గుర్తించారు. అంతేకాకుండా 2 కోట్ల 18 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కేసులోనూ భారీ స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. 60 కోట్లకు పైగా విలువైన ఆస్తులతో పాటు విల్లా, ఫ్లాట్లు, ఇంటి స్థలాలు, 16 ఎకరాల భూములు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్, జహీరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. రంగారెడ్డి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె శ్రీనివాసులు ఇంటిపై నిర్వహించిన సోదాల్లో కూడా ఖరీదైన ఫ్లాట్లు, రైస్ మిల్, పలు చోట్ల వ్యవసాయ భూముల్ని గుర్తించారు. భారీ స్థాయిలో నగదు, బంగారం, వాహనాలు కూడా బయటపడ్డాయి. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి కేసులోనూ సుమారు 8 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఏసీబీ గుర్తించింది. వీటిలో 8 ప్లాట్లు, 14 ఎకరాల భూమి, విల్లా, షాపులు ఉన్నాయి. ప్రధానంగా రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్, పవర్ వంటి కీలక శాఖల అధికారులపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏసీబీ. దీంతో వరుస దాడులు చేస్తూ ఉండడంతో అవినీతి అధికారుల అక్రమ సంపాదన సామ్రాజ్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం అడిగితే వెంటనే 1064కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు అధికారులు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవలి కాలంలో ఏసీబీ చూపిస్తున్న దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏసీబీ సిబ్బంది ఇదే జోరు కొనసాగించాలని, లంచాలకు మరిగిన ప్రభుత్వాధికారులు సిబ్బందిని ఇలాగే కటకటాల్లోకి నెట్టాలని జనం కోరుతున్నారు.